మన జీవితంలో ఎన్నో అవకాశాలు మన కళ్ళ ముందే వస్తాయి. ఒక్క అవకాశం మన జీవితాన్ని మార్చగలదు. ఒక్క మంచి మాట మనలోని చీకటిని తొలగించగలదు. ఒక్క క్షణం ఈశ్వరుడి యొక్క కృపను గుర్తించగలిగితే మన గతి మొత్తమే మారిపోవచ్చు. కానీ ఒక్క ప్రశ్న, అవకాశం మన ముందుకు వచ్చినప్పుడు దాన్ని గుర్తించే జ్ఞానం మనకుందా లేదా? ఇదే విషయాన్ని ఎంతో అద్భుతంగా తెలియజేసే ఒక అద్భుతమైన కథ, అందమైన కథ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఒకరోజు పరమశివుడు పార్వతీదేవితో కలిసి ఆకాశ మార్గంలో విహరిస్తూ ఉన్నాడు. అప్పుడు పార్వతీదేవి కిందకు చూసింది. ఒక బిచ్చగాడు భుజానికి జోల వేసుకొని అలసిపోయిన అడుగులతో దారిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతని ముఖంలో ఆకలి కనిపిస్తుంది. అతని నడకలో నిరాశ కనిపిస్తుంది. అతని జీవితం అంతా దారిద్ర్యంతో నిండిపోయినట్లుగా కనిపిస్తుంది. పార్వతీదేవి హృదయం కరిగిపోయింది. స్వామి మహాదేవ, ఆ బిచ్చగాడిని చూడండి, ఎంత దయానీయంగా ఉన్నాడో. అతని దారిద్ర్యం పోయేలా ఏదైనా చెయ్యండి అని కోరింది. శివుడు చిన్న చిరునవ్వు నవ్వి, దేవి పార్వతి, ప్రతి మనిషి అనుభవిస్తున్న సుఖదుఖాల వెనుక అతని కర్మ ఉంటుంది. కర్మఫలాన్ని అనుభవించకుండా అని శివుడు ఏదో చెప్తుండగా పార్వతీదేవి వెంటనే అడ్డుకుంది. స్వామి, నాకు కర్మ సిద్ధాంతం తెలియదని కాదు, కానీ ముందుగా ఆ బాధలో ఉన్న మనిషికి సహాయం చేయండి. అతని కష్టాన్ని చూస్తూ కూడా మనం ఏమీ చేయకుండా ఉండడం ఎలా మహాదేవ? పార్వతీదేవి కరుణ ముందు మహాదేవుడే చిన్న చిరునవ్వు నవ్వాడు. దేవి పార్వతి, నీ కోరిక నెరవేరుతుంది అని చెప్పి శివుడు ఒక బంగారు ఇటుకను తీసి ఆ బిచ్చగాడు నడుస్తున్న దారిలో పడేశాడు. ఆ దారిలో ఎవరూ లేరు. బిచ్చగాడి భుజానికి ఒక జోలె ఉంది. ఆ రోజంతా బిచ్చమెత్తుకొని తన ఇంటికి వెళ్తున్నాడు. తన దరిద్రం గురించి ఆలోచించుకుంటూ పోతున్నాడు ఆ బిచ్చగాడు. అతనికి ఉన్నట్టుండి ఒక ఆలోచన వచ్చింది. ఎప్పటి నుంచో అతని చూపు మందగించినట్లు అతనికి అనుమానం. నేను ముసలివాణ్ణి కాకముందే చనిపోతే మంచిదే, లేకుంటే చూపు పూర్తిగా పోయి గుడ్డివాడిని అయిపోతే అప్పుడు నా పరిస్థితి ఏమిటి? గుడ్డివాడినైనా బిచ్చమెత్తుకోక తప్పదు కదా. కాబట్టి కళ్ళు పోయినప్పుడు నేను ఎట్లా నడుస్తానో అనుకుంటూ తనని తాను పరీక్షించుకోవాలనుకున్న ఆలోచన వచ్చింది. వెంటనే కళ్ళు మూసుకొని చేతులు అటు ఇటు వెతుకుతున్నట్లు నటిస్తూ నడవటం మొదలుపెట్టాడు. అట్లా నడుస్తూ 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 తన ముందున్న బంగారు ఇటుకను కూడా దాటి వెళ్ళిపోయాడు. తర్వాత కళ్ళు తెరిచి మొత్తానికి కళ్ళు లేకుంటే నడవడం చాలా కష్టమైనవి అనుకున్నాడు. ఆకాశం నుంచి శివపార్వతులు జరుగుతున్నదంతా చూస్తూ ఉన్నారు. బిచ్చగాడు బంగారు ఇటుకను చూడకుండా వెళ్ళిపోయాక పార్వతీదేవిని చూసిన శివుడు, చూశావు కదా దేవి పార్వతి, ఇతనికే కాదు ఎంతో మందికి ఎన్నో అవకాశాలు ఇస్తూ ఉంటాను నేను, కానీ ఉపయోగించుకునే వాళ్ళు కొందరు మాత్రమే ఉంటారు అన్నాడు. మన జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఈశ్వర నాకు ఎందుకు ఇన్ని కష్టాలు ఇచ్చావు అని అడగకుండా, ఈశ్వర నా ఈ కష్టంలో నాకు నీవు చూపిస్తున్న మార్గం ఏమిటి అని అడగండి. మనకెంత శక్తి ఉన్నా అహంకారంతో భగవంతుణ్ణి చేరలేము. శరణాగతితో, భక్తితో, పూర్తి విశ్వాసంతో మాత్రమే ఆ పరమశివుని యొక్క హృదయాన్ని చేరగలం. కాబట్టి అవకాశాన్ని గుర్తించండి, అహంకారాన్ని విడిచిపెట్టండి, భక్తిని ఆశ్రయించండి, భగవంతుడిపై విశ్వాసాన్ని ఉంచండి. ఎందుకంటే శక్తి ఉన్నవాడు ఈ ప్రపంచం మొత్తాన్ని జయించవచ్చేమో కానీ భక్తి ఉన్నవాడు మాత్రం తనను తాను జయించగలడు. ఓం నమ శివాయ. హర హర మహాదేవ శంభో శంకర. మీకు ఈ వీడియో నచ్చితే మీ యొక్క విలువైన అభిప్రాయాన్ని తెలియజేస్తూ హరే కృష్ణ అని కమెంట్ చేయండి.